నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. నిన్న కాక మొన్న బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అందరూ టెర్రరిస్ట్ అటాక్ మీద ఆ ఇష్యూ న్యూస్లో ఉంటే కేంద్ర క్యాబినెట్ కులగణన చేస్తాము, వచ్చే గణనలో కులగణన చేస్తామన్న సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయం వెనకాల చాలా కృషి ఉంది. అది బీసీ సంఘాలు కానివ్వండి, లేకపోతే అపోజిషన్ పార్టీ నుంచి కానివ్వండి. ఒకవైపు ఇండియా అలయన్స్ కూటమిలో ఉన్న పార్టీలు అన్నీ ముక్తకంఠంతో కులగణన చేయాలని చెప్తుంటే, బీఎస్పీ పార్టీ, ఇండియా అలయన్స్లో లేని పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఎస్పీ పార్టీ కానివ్వండి, లేకపోతే జేడీయూ పార్టీ కానివ్వండి, అవి ఎన్డీఏలో పార్ట్గా ఉన్న జేడీయూ పార్టీ, వాళ్ళు కూడా కులగణన చేయాలన్న ఒత్తిడికి లొంగి కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తుందని తెలియజేశారు. మనం చూసుకోవచ్చు, కులగణన అంశం ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. 1931 తర్వాత మనకు డేటా, క్యాస్ట్ సెన్సస్ డేటా అన్నది మన దగ్గర లేదు. మండల్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా 1931 డేటా ఆధారంగానే ఇవ్వడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా 10 ఏళ్లకు ఒకసారి చేసే సెన్సెస్లో ఎస్సీ ఎస్టీ డేటా మాత్రమే తీస్తున్నారు. ఓబీసీ, అప్పర్ క్యాస్ట్, అగ్రవర్ణాల డేటా అన్నది మన ప్రభుత్వాల దగ్గర లేకపోవడం అన్నది శోచనీయ అంశం. అదే అంశం మీద ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అది 1,00,000 కార్డులు, ప్రైమ్ మినిస్టర్కి 1,00,000 కార్డుల ఉద్యమం, ట్వీట్లు, 10 లక్షల ట్వీట్ల ఉద్యమం, తర్వాత యూనివర్సిటీల ముందు ధర్నా ప్రదర్శనలు, సెమినార్లు, కన్వెన్షన్స్, ఢిల్లీలో మిగతా రాష్ట్రాల్లో కన్వెన్షన్, క్యాస్ట్ సెన్సస్ అండ్ సోషల్ జస్టిస్ అనే అంశాల మీద కన్వెన్షన్ చేయడము, జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్టులు చేయడం, ఇలా అనేక రకాలుగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా కులగణన డిమాండ్ కోసం పోరాడిన బీసీ అసోసియేషన్లో, ఓబీసీ అసోసియేషన్లో ముందు వరుసలో విద్యార్థుల్ని కదిలించి, యూత్ని కదిలించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం జరిగింది. ఇదే అంశం మీద ఈరోజు మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పొలిటికల్ సైన్స్ చదువుతున్న చిందం మధు మనతో పాటు ఉన్నారు. తను పొలిటికల్ సైన్స్ ఎంఏ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పిహెచ్డి కోసం ప్రిపేర్ అవుతున్నారు. వారితో పాటు విజయలక్ష్మి గారు, తను ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ముఖ్య నాయకురాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి ఎన్వైర్న్మెంటల్ సైన్సెస్ ప్రోగ్రామ్ని అక్కడ చదువుతూ సామాజిక ఉద్యమాల్లో కూడా అక్కడ చురుగ్గా మధు విజయలక్ష్మి గారు ఇద్దరు పాల్గొంటున్నారు. ఇదే అంశం మీద కులగణన యూత్ ఎలా చూస్తుంది, ఈ అంశం కులగణనకి తర్వాత రిజర్వేషన్లను ఎలా పెంచాలి, రిజర్వేషన్ను అనేక దాంట్లో, అంటే ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్లో కానివ్వండి, ఓబీసీ రిజర్వేషన్, అలాగే చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయడంలో కానివ్వండి, ఇలాంటి అంశాలని మన విద్యార్థి లోకం, యూత్ ఎలా చూస్తుందన్న అంశం మీద వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మధు గారు, మొదటిగా మీరు చెప్పండి. మీరు చాలా రోజుల నుంచి ఉద్యమాల్లో కూడా ఉన్నారు, విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పుడు బీసీ ఉద్యమాల్లో మీరు ఎలా చూస్తారు ఈ మొత్తం కులగణన అంశాన్ని? ఈ కులగణన తర్వాత మీ డిమాండ్లు ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం. ఈ కులగణన, జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తానని చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనము ప్రతిసారి కూడా కులగణన అని డిస్కస్ చేస్తూ ఉంటాం. కాకపోతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. కులగణన అంటే ప్రతి జనగణనలో కూడా ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించిన కులాలకు సంబంధించిన జనగణన చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకించి కులగణని మనం ఏమని పేర్కొంటే బాగుంటుందంటే, ఓబీసీ కులాలకు సంబంధించిన కులగణన అని పేర్కొంటే బాగుంటుంది. ఎందుకనంటే ఎన్నో దశాబ్దాల పాటు ఓబీసీలకు వాళ్ళ యొక్క లెక్క ఎంతో, వాళ్ళ వాటా ఎంతో చెప్పాలని చెప్పేసి వారి హక్కుల కోసం పోరాడుతున్న ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళదే ప్రత్యేకమైన డిమాండ్. కాబట్టి ఇది కులగణనతో పాటు ఓబీసీ కులగణన అంటే చాలా బాగా ఉంటుంది,
చాలా బాగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మనం కులగణాన్ని ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందంటే ప్రతిసారి కూడా విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ రిజర్వేషన్ల విషయానికి వచ్చినా కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయానికి వచ్చినా కానీ సుప్రీంకోర్టు వచ్చేసరికి ఏమంటుందనంటే మీరు రిజర్వేషన్లను అయితే పెంచడం జరుగుతుంది, దానికి ఎంపరికల్ డాటా ఉందా అని అడుగుతుంది. ఎంపరికల్ డాటా కోసమన్నా కానీ కులగణన కావాలి. మనం చూసుకున్నట్టయితే కులగణన చారిత్రాత్మకంగా కూడా ఓబీసీల పట్ల ఏ రకంగా వివక్షతగా చూపించడం జరుగుతుందని మనం చూసుకున్నట్టయితే మనము మన యొక్క మొత్తం భారతదేశం నడవడానికి ముఖ్య ప్రాతిపదిక రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని చూసుకున్నట్టయితే రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ పరిషత్కి సంబంధించి మనం రాజ్యాంగ పరిషత్లో ఉన్న వర్గాలకు సంబంధించిన వారి యొక్క సమాచారాన్ని మనం సేకరించినప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసిన అన్నట్టు దళితులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఇట్లా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరన్నా రాజ్యాంగ పరిషత్లో ఉన్నారా అని చెప్పేసి సెర్చ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కాకపోతే ఓబీసీలకు సంబంధించిన ఎవరన్నా మోస్ట్ ప్రామినెంట్ నాయకుడి సమాచారం ఇవ్వని అంటే సమాచారం లేదని గూగుల్ సమాచారం ఇస్తుంది, లేదని ఇన్ఫర్మేషన్ చెప్తుంది. కాబట్టి మనం రాజ్యాంగంలో చూసుకున్నప్పుడు కులగణన ఎన్నో సంవత్సరాల నుంచి 1931 నుంచి కూడా 1931 చివరి కులగణన, 1881 నుంచి కూడా 1941 వరకు కూడా కులగణన జరిగింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1941లో జరిగిన కులగణనని పబ్లిష్ చేయలేకపోయారు. మండల్ కమిషన్ కూడా 1931లో ఉన్న కులగణన ఆధారంగానే బీసీల వాటా ప్రస్తుతం బీసీల జనాభా ఎంత ఉందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో బీసీల వాటా ఎంత, బీసీలకు రిజర్వేషన్లు కావాలన్నా కానీ బీసీలకు ఉద్యోగ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ రిజర్వేషన్లు కావాలన్నా కానీ కరెక్ట్ ఎంపరికల్ డాటా అవసరం. ఆ ఎంపరికల్ డాటా కావాలనంటే ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసినప్పుడు రాజ్యాంగంలోనే పేర్కొనడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన కానీ జనగణన చేయడానికి వీల్లేదు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర సరైన సమాచారం లేనప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సర్వే చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు మనం రీసెంట్గా చూసినాం, కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ బీహార్లో కానీ కులగణన చేసినప్పుడు ఆ కులగణన సర్వే అన్నాం కానీ కులగణన అని లే. మనము ప్రతి 10 సంవత్సరాలకు చేసిన జనగణన అని అంటాం, గణన అని అంటాం. ఈ కులగణన వచ్చేసరికి సర్వే అంటున్నాం. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేయడానికి రాజ్యాంగం అనుమతించదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాచారం లేనప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేయడానికి వీలుంటుంది. కాబట్టి రాజ్యాంగం సుప్రీంకోర్టు ప్రతిసారి కూడా లోకల్ బాడీ ఎలక్షన్లలో వారికి సరైన ఇప్పుడు మనం చూస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వంలోనే చూస్తున్నాం 42% లోకల్ బాడీల్లో రిజర్వేషన్ కావాలి అని అడిగినప్పుడు కోర్టులు ఏమని అంటుందనంటే ఎంపరికల్ డాటా ఉందా, మీరు 42% రిజర్వేషన్ అని చెప్తున్నారు, 50% క్యాప్ దాటిపోతుంది కదా, అందుకని ఎంపరికల్ డాటా ఉందా అని అడుగుతుంది అన్నట్టు. కాబట్టి ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం కులగణన చేయడం అనేది చాలా అత్యవసరం. కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామన్న విషయానికి మేము అందరం కూడా ఆల్ ఇండియా ఓబీసీ తరఫున కూడా ఉస్మానియా యూనివర్సిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయ్ గారు, మీరు చూస్తున్నారు మొత్తం కులగణన అంశం ఉంది, రేపొద్దున డీలిమిటేషన్ రాబోతుంది, అలాగే ఉమెన్ రిజర్వేషన్ బిల్ కూడా ఇంప్లిమెంట్ అవ్వబోతుంది. ఉమెన్ రిజర్వేషన్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అంటే 33% ఉమెన్ రిజర్వేషన్లో, అందుట్లో సబ్ కోటా కింద ఎస్సీ ఎస్టీ కూడా కోటా ఇవ్వడం జరిగింది. కానీ ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించకపోవడం అన్నది ఒక చారిత్రక తప్పిదం అని కూడా చాలామంది పేర్కొంటున్నారు. మీరు ఎలా చూస్తారంటే కులగణన తర్వాత ఈ అంశం ఏదైతే ఉందో బీసీ ఉమెన్ రిజర్వేషన్ అంశం కూడా రేపొద్దున లేవనెత్తొచ్చు, ఆ డిమాండ్ కూడా రేపొద్దున రావచ్చు. సో మీరు ఎలా చూస్తారు ఈ అంశం మీద? ముందుగా అందరికీ నమస్కారం. జనగణనతో పాటు కులగణన చేయడానికి నిర్ణయం తీసుకోవడం ప్రధాని మోదీ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా కులగణన జరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, దానిపైన ఆలోచించి కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన జరిపించడానికి నిర్ణయం తీసుకోవడం అనేది గొప్ప విషయమే. కులగణన 94 సంవత్సరాల తర్వాత 1941లో సెకండ్ వరల్డ్ వార్ వల్ల కులగణన సరిగ్గా జరగకపోవడం వల్ల ఫలితాలు బయటికి చెప్పలేదు. 94 సంవత్సరాల తర్వాత కులగణన చేయడం అనేది ఒక పెద్ద విషయమే. ఆ చేస్తున్న కులగణని పూర్తిగా చేసే కులగణని సక్రమంగా
కంప్లీట్గా చేసి ఓబీసీల యొక్క ఓబీసీ కులాల యొక్క పర్సంటేజ్ని బట్టి రిజర్వేషన్లు ఎంత చేయాలి, మేము ఎంతనో మాకంత మా యొక్క పర్సంటేజ్, ఓబీసీల యొక్క పర్సంటేజ్ తెలుసుకున్న తర్వాత ఓబీసీలు ఎంతమంది ఉన్నారో ఓబీసీలకు కూడా అంతే నిర్ణయించాలి రిజర్వేషన్ల విషయంలో. ఇంకా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లో 33% రిజర్వేషన్లు ఉమెన్స్కి ఉన్నాయి, కానీ ఓబీసీ మహిళలకు మాత్రం ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు 33% వర్తించదు. ఈ కులగణన జరిగిన తర్వాత ఈ కులగణన విషయాన్ని తీసుకొని మహిళలకు కూడా చట్టసభలలో మహిళలకు కూడా సమాన హక్కులు, ఓబీసీ మహిళలకు సమాన హక్కులు కల్పించాలని కోరుకుంటున్నాము. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు కదా, అందరి మహిళలకి సమాన హక్కులు కల్పించినప్పుడు బీసీ మహిళలకి ఎందుకు సమాన హక్కులు కల్పించరు? బీసీ మహిళలు కూడా ఇంటిని చక్కదిద్దే వాళ్ళే కదా, అలాంటి వాళ్ళని కూడా చట్టసభలలో సమాన హక్కులు కల్పిస్తే అలాంటి వాళ్ళు కూడా ఎంతో కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను కోరుకునేది ఏంటంటే కులగణన జరిగిన తర్వాత ఓబీసీ మహిళలకి ఇప్పటి వరకు అయితే 33% రిజర్వేషన్లలో ఎలాంటి స్థానం లేదు. ఈ కులగణన తర్వాత ఓబీసీ మహిళలకి కూడా చట్టసభలలో సమాన హక్కు కల్పించాలి అని కోరుకుంటున్నాను. సో కులగణనతో వచ్చే డేటా ఏదైతే ఉందో దాని ఆధారంగా మహిళలకు ఎలాగో లోకల్ బాడీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ చట్టసభల్లో అంటే పార్లమెంట్ అంటే లోక్సభలో అలాగే అసెంబ్లీలో కులగణన చేసిన తర్వాత మహిళలకు కూడా ఓబీసీ రిజర్వేషన్స్ని కల్పించాలనేసి విజయ్ గారు చాలా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో మధు గారు, ఈ రిజర్వేషన్స్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చాక బీసీ రిజర్వేషన్ల మీద చాలా ఇంపాక్ట్ కలిగించింది. అంటే ఆ 10%లో మ్యాక్సిమం 8 to 9% కూడా బీసీలు వచ్చే ఛాన్సే, అవన్నీ కూడా జనరల్లో బీసీలు కొట్టే దగ్గర తగ్గిపోయింది ఛాన్స్. సో మీరు అంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అనేక పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా నష్టపోయారు. ఆల్రెడీ ఈ ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చాలా నష్టపోయారు. సో కులగణన తర్వాత న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఉడ్డించేటోడు మనోడైతే విందు భోజనం ఏడున్నా కానీ అందుతానే నానుడి అనేది సరిగ్గా సరిపోతుంది అన్నట్టు మనం చూస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ అని అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్స్. ఈ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఎవరంటే రిజర్వేషన్లు పొందని ఎకనామిక్ వీకర్ సెక్షన్సే. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నా అంటే ఓసీలకు మాత్రమే, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫలాలు అందుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పదలుచుకుంది. మనం చూసుకున్నట్టయితే దేశంలో ఎక్కడైనా కానీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు రిజర్వేషన్లు వద్దని చెప్పేసి మండల్ కమిషన్కి వ్యతిరేకంగా రోడ్లెక్కి వాళ్ళు రిజర్వేషన్లు వద్దని ఉద్యమాలు చేసిర్రు. కాకపోతే వాళ్ళ యొక్క రిజర్వేషన్ పోరాటానికి వ్యతిరేకంగా వాళ్ళు అడగపోయినా కానీ వాళ్ళకి రిజర్వేషన్లు తీసుకొచ్చి రాత్రే కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు తీసుకొచ్చి దాన్ని వితిన్ ఫ్యూ డేస్లలోనే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బలహీన వర్గాలుగా ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ చాలా మటుకు నష్టపోవడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది నార్మల్గా మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పైన సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు 5 benches తీర్పు ఇచ్చినప్పుడు వాదనలు జరుగుతున్నప్పుడు రిజర్వేషన్కి సంబంధించి 50% రిజర్వేషన్ క్యాప్ అనేది ఇందిరా సహాని కేసులో, మండల్ కేసులో 50% క్యాప్ అనేది నిర్ణయించడం జరిగింది. ముందు కూడా ఉంది, బట్ అది మళ్ళీ ఓకే బేసిక్ మండల్ కేసులో దాన్ని మళ్ళీ ఒకసారి బలంగా చెప్పడం జరిగింది. అయితే ఇందిరా సహాని కేసులో అట్లా అయిపోయినప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చినప్పుడు అప్పటికే ఉన్న 50% రిజర్వేషన్లు అప్పటికే ఎంత అంటే ఓబీసీలకేమో 27% రిజర్వేషన్లు, ఎస్సీలకేమో 15% రిజర్వేషన్, ఎస్టీలకేమో 7.5% రిజర్వేషన్. ఈ మొత్తం రిజర్వేషన్లు కలుపుకుంటే 49.5% రిజర్వేషన్ కావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 50% రిజర్వేషన్ జరిగింది. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు అప్పటికే పెట్టిన 50% క్యాపు దాటుతుంది. ఏది ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి
వారికి 10% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, సుప్రీంకోర్టు వాదనలు జరిపినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపున ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పైన ఏం చెప్పిందని అంటే, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కొన్ని మాత్రం వీకర్ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ వీకర్ సెక్షన్స్కి సంబంధించిన రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు 50% క్యాప్ అనేది పనిచేయదు. ఇది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్ల పెంపు ఆ విషయంలో మాత్రమే 50% క్యాప్ అనేది పనిచేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ అంతా కలిపి అంటే ఇప్పుడు ఎంత నష్టపోతున్నారు, ఇప్పుడు డిమాండ్ ఏముంది అంటే బీసీ యువతకి ఎంత రిజర్వేషన్స్ రావాలన్న డిమాండ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉస్మానియా క్యాంపస్లో చాలామంది దీని మీద డిస్కషన్స్ చేస్తున్నారు, లైబ్రరీలో దీని మీద చర్చించుకుంటున్నారు, కట్ ఆఫ్స్ గురించి చర్చించుకుంటున్నారు. సో మనకు రిజర్వేషన్స్ ఎంత ఉండాలి, 42% ఉండాలా, లేకపోతే వచ్చే కులగణనలో మోర్ దాన్ 60% బీసీలు ఉన్నారు, ఆర్థికంగా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ ఉన్న బీసీలు అరౌండ్ 60% దాటుతున్నారంటే తెలంగాణలో రిజర్వేషన్స్ ఇంకా పెంచుకోవాల్సి వస్తుందా, ఎలా చూస్తారంటే? కేంద్ర ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు పెంచడం కోసం ఉద్యమించడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ రిజర్వేషన్ ప్రాసెస్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అత్యధికంగా నష్టపోతుంది ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు కేవలం ఓబీసీలు మాత్రమే. ఓబీసీలు అంతగానే నష్టపోతున్నారు కాబట్టి ఇన్ని రోజులు సుప్రీంకోర్టు ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చే సమయంలో ఏం చెప్పిందంటే, కరెక్ట్ ఎంపరికల్ డాటా ఉందా, ఓబీసీలు మీరు ఇంతమంది అని చెప్తున్నారు, కాకపోతే అంతమందికి సంబంధించిన ఎంపరికల్ డాటా ఉందా అని ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా జనగణనలో కులగణన నిర్వహిస్తాం అని చెప్తుంది కదా. ఈ ప్రాసెస్లో ఓబీసీల లెక్క అనేది ఏంటి తెలుస్తుంది. ఓబీసీల లెక్క అనేది తెలిసినప్పుడు ఓబీసీల వాటా ఎంత అనేది కూడా ఓబీసీల లెక్కతో పాటు ఓబీసీలకు మేమెంతో మాకంత అని డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఓబీసీలు వాళ్ళ ఇప్పటివరకు మండల్ కమిషన్లో ప్రాతిపదిక తీసుకున్నా కానీ 50% ఓబీసీలే ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఓబీసీలు వాళ్ళు ఎంత ఉంటారో వాళ్ళ అంత వాటా వాళ్ళ శాతానికి కూడా సరిపోదు. మాకంత కులగణన చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ మీద కూడా మళ్ళీ ఉద్యమాలు చేస్తామనేసి రిజర్వేషన్స్ శాతం ఏదైతే ఉందో బీసీలకు అది పెంచుకునే వరకు కూడా ఉద్యమిస్తారనేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మధు గారు చెప్తున్నారు. యూత్ కౌంటర్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు మురళీకృష్ణ యాదవ్ గారు, నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి అతను కూడా జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు, మీరు ఇందాక చెప్తూ రిజర్వేషన్స్ బీసీ మహిళలకు రిజర్వేషన్స్ పెంచాలని మీరు డిమాండ్ చేశారు. రేపు పొద్దున ఈవెన్ ఇప్పుడు ప్రపోర్షనేట్గా ఇక్కడ రిజర్వేషన్స్ పెంచినట్లయితే ఇక్కడ కూడా బీసీ ఉమెన్కి రిజర్వేషన్స్ పెరుగుతాయి. కానీ రేపు పొద్దున చట్టసభల్లో బీసీ ఉమెన్ చట్టసభలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఆ లీడర్షిప్ అన్నది డెవలప్ అవుతుందా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో కానివ్వండి, లేకపోతే మీరు మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కాబట్టి అక్కడ వేరే కాలేజెస్లో కానీ ఈ లీడర్షిప్ విద్యార్థి విభాగానికి చెందిన అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నారు. ఈ లీడర్షిప్ అక్కడ నుంచి రావడానికి ఉందా, లేకపోతే మళ్ళీ అదే బయట నుంచి డబ్బు ప్రభావంతో తీసుకుని వచ్చి వాళ్ళ ఎవరికైతే సీట్ రావాలో వాళ్ళ వైఫ్కో ఎవరికో ఇచ్చేస్తే అలా జరుగుతుందని అనుకుంటున్నాను. సో అంటే నేనేమంటున్నానంటే అక్కడ లీడర్షిప్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందా క్యాంపస్లో? ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది విద్యార్థినీలు చాలామంది లీడర్షిప్ ఎబిలిటీస్ తోటి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ యొక్క రిజర్వేషన్ లేదు అనే ఒక్క పాయింట్తో చాలామంది వెనుకబడిపోయిన వాళ్ళు ఉన్నారు. మనకు ఎలాగో ఈ రంగంలో మనకి అవకాశం లేదు అని ఆగిపోయిన విద్యార్థినీలు చాలామంది ఉన్నారు. లీడర్షిప్ క్యాపబిలిటీస్, ఆ ఎబిలిటీస్ ప్రతి ఒక్కరి లోపల ఉన్నాయి. ఒక్కసారి ఓబీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ యాడ్ చేస్తే ఎంతమంది విద్యార్థినీలు ముందుకు వస్తారో ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నేను ఇప్పటివరకు చూసిన చాలామందిలో మనకు ఎలాగో లేదు అని ఆగిపోయిన వాళ్ళనే చూసా. కానీ ఒక్కసారి రిజర్వేషన్లు ఓబీసీలకు కూడా కల్పిస్తే ఖచ్చితంగా 100 మంది విద్యార్థినీలు ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఇంకా అందులో ఎక్కువగా చదువుకున్న విద్యార్థినీలు ఎక్కువగా ముందుకు వస్తారు. మురళి గారు, మీరు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. సెంట్రల్ యూనివర్సిటీ స్ట్రక్చర్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో 27% రిజర్వేషన్ ఉంది. కానీ కొన్ని స్టేట్ గవర్నమెంట్ అంటే ముఖ్యంగా తమిళనాడులో
50% వరకు ఓబీసీ రిజర్వేషన్ ఉంది. రేపొద్దున కులగణన తర్వాత ముఖ్యమైన డిమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్లు 27% రిజర్వేషన్స్ని పెంచాలి, 50% సీలింగ్ని బ్రేక్ చేయాలి, తర్వాత అక్కడ కూడా ప్రపోర్షనేట్గా పెంచాలి, మినిమం 50% వరకైనా పెంచాలన్న డిమాండ్ అన్నది స్టార్ట్ అవబోతుంది. సో ఈ డిమాండ్కి అక్కడ ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నారా స్టూడెంట్స్, లేకపోతే ఆ డిమాండ్ కూడా మళ్ళీ డిమాండ్కి అంటే ఈ క్లాస్ సెన్సస్ తర్వాత ఆ డిమాండ్ వస్తుంది అనుకుంటున్నారా? అక్కడ విద్యార్థి సంఘాలు ఎలా చూస్తున్నారు? కిరణ్ గారు, మీరు అన్నది చాలా కరెక్ట్. చాలా వరకు విద్యార్థులు అందరూ కూడా చాలా కాన్షియస్ అయ్యారు. అండ్ ప్రతి ఒక్క యూనివర్సిటీలో కూడా ఇదే విషయాన్ని డిస్కస్ చేస్తున్నారు. ఒకప్పుడు 2018 ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ స్టార్ట్ అయిన సమయంలో అసలు క్యాస్ట్ సెన్సస్ అంటే ఏంటో కూడా తెలియదు, ఎవరికి తెలియదు పెద్దగా. ఇక్కడ సిటీలో హైదరాబాద్లో కానీ యూనివర్సిటీల్లో కొంతమంది విద్యార్థులు మాట్లాడుకునే అంశం ఇప్పుడు ప్రతి గ్రామాన, ఇప్పుడు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ బీహార్లో కానీ ఈ క్యాస్ట్ సెన్సస్ జరగడము అనేది, అండ్ మిగతా రాష్ట్రాల్లో కూడా క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడుకోవడం అనేది, బీజేపీ గవర్నమెంట్ ఊరికే క్యాస్ట్ సెన్సస్ అనౌన్స్ చేయలేదండి. లైక్ ప్రతి దేశం మొత్తంలో కూడా దీని గురించి డిస్కషన్ అవుతుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి చాలా బాగా స్ట్రెస్ చేసింది. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ అయితే కంటిన్యూస్గా 2018 నుంచి ఇదే అంశంపై అసలు ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ ఓబీసీ విద్యార్థులకి, ఓబీసీ ఎంప్లాయీస్కి అండ్ ఓబీసీ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాల్ని కంటిన్యూస్గా ఎత్తి చూపుతుంది. సో ఈ పాయింట్ మెయిన్ ఎజెండాగా మా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. సిద్ధంగా ఉన్నారా యూనివర్సిటీల్లో? అంటే ఈ ఉద్యమానికి నెక్స్ట్ మండల్, మేబీ దీన్ని మండల్ 3 ఉద్యమం కూడా అనొచ్చు. అంటే మండల్ 1 అంటే అక్కడ అప్పుడు 90sలో వచ్చిన మూమెంట్ ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్లో వచ్చింది. మండల్ 2 అన్నది మనకు ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ 2007 నుంచి వచ్చినప్పటి నుంచి మండల్ 2 అన్నది. ఇప్పుడు మండల్ 3 అన్న ఉద్యమం అన్నది రాబోతుందా? ఆ ఉద్యమానికి తగ్గట్టుగా అక్కడ విద్యార్థి లోకం సిద్ధంగా ఉందా అనేసి నా ప్రశ్న. కరెక్ట్. విద్యార్థి లోకం అయితే ఎప్పటికీ సిద్ధంగానే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అయితే అంత నాలెడ్జ్ లేకుండా, బట్ ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థుల్లో కూడా ఈ కాన్షియస్నెస్ అనేది వచ్చింది. సామాజిక స్పృహ, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి కూడా అందరూ అవేర్ అయి ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళందరూ రెడీగానే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసే టైంలో ఒక డేటా లేదు, ఒక కమిటీ లేదు, ఒక కమిషన్ లేదు, ఒక డిమాండ్ లేదు, ఏది లేకుండా డైరెక్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అమలు చేశారు. కానీ మా ఓబీసీ కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుందని మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. విత్ ప్రూఫ్స్, విత్ ఆర్టీఐ వర్క్స్. మా ఆర్గనైజేషన్ కూడా మొత్తం ఇదే పని మీద ఉంది. కంటిన్యూస్గా ఆర్టీఐస్ ఫైల్ చేసింది. ఎక్కడెక్కడ ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయో కంటిన్యూస్గా చెప్తూనే ఉంది. సో మాకు ఆల్రెడీ అన్యాయం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఒక అడుగు ముందుకేసి మా డేటాను తీయడానికి ఇప్పుడు స్టేట్, తెలంగాణ గవర్నమెంట్, బీహార్ అండ్ కర్ణాటక గవర్నమెంట్స్ ఆల్రెడీ డేటా తీసాయి. కానీ అది ఓన్లీ సర్వే మాత్రమే. సో వెన్ స్టేట్ అండ్ సెంటర్ రెండు చేసినప్పుడు సెంటర్ డేటా విల్ బి ద ఫైనల్. సో అఫీషియల్గా సెంటరే ఇప్పుడు డేటా తీస్తుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో 56% అని చెప్పారు. ఇప్పుడు సెంటర్ సేమ్ అదే 56% వచ్చినా లేకపోతే 60% వచ్చినా కూడా, సో మేము ఎంత ఉన్నామో మాకెంత అమలు చేస్తున్నారు. సో అన్యాయం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మేము సప్రెస్ చేయబడుతున్నాము అన్నది దగ్గర చాలా ఇయర్స్ నుంచి 75 సంవత్సరాల 75-76 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో ముఖ్యంగా బాగా అనగదొక్కబడ్డ ప్రజల్లో ఓబీసీ వాళ్ళు ఇప్పుడు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు అని నా పాయింట్. విజయలక్ష్మి గారు, ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్ చూసినట్లయితే మనకు 3 ఇంపార్టెంట్ ఘట్టాల్లో, ఒకటి ఫ్రీడమ్ మూమెంట్లో క్రియాశీలకంగా పాల్గొంది కడపడున్న విద్యార్థులు. 1969లో అంటే తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్ళీ దశ ఉద్యమంలో మొత్తం కేంద్రంగా, అంటే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగానే నడిచింది మొత్తం ఉద్యమం. సో ఇప్పుడు రేపు రాబోయే సామాజిక ఉద్యమం ఏదైతే సామాజిక న్యాయం కోసం జరిగే ఉద్యమాల్లో మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది? అసలు మొత్తం సామాజిక న్యాయ ఉద్యమం అన్నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవబోతుందని అనుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పొచ్చు. ముందుగా
ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్లో చూసుకుంటే రిజర్వేషన్ల పరంగా చూసుకుంటే 15% ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% ఇచ్చిండ్రు. అలాంటిది అది కూడా డేటా లేదు 15% అని కూడా అంటే పేద అంటే మొత్తం అగ్రవర్ణాలు ఒక- ఇప్పుడు వచ్చిన డేటాలో 15% అనుకుంటే అందుట్లో అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారో డేటా లేదు వాళ్ళు ఇప్పుడు కూడా అదే 15 అంటే ఒక ఎస్టిమేషన్ చూసుకుంటే 15% అని చూసుకుంటే 15% ఉన్న వాళ్ళకే 10% ఇచ్చిండ్రు. అలాంటిది ఓబీసీలు 50% ఉన్నారు అని తెలిసినా కూడా 27% ఇవ్వడం అనేది అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఎంత సామాజిక న్యాయం జరగకుండా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అంత క్లియర్గా 15% అని డేటా లేకుండానే 10% ఇచ్చేసారు. ఇంకా ఓబీసీలది 50% ఉంది అని తెలిసినా కూడా 27% ఇచ్చి సమాజంలో ఇంకా తొక్కేయడం అనేది మీరు వ్యతిరేకిస్తారు. సో ఉస్మానియా యూనివర్సిటీ గురించి లాస్ట్లో ఒక 2 విషయాలు. ఉస్మానియా యూనివర్సిటీ రెడీగా ఉందా రేపు వచ్చే సామాజిక న్యాయం కోసం జరిగే ఉద్యమాల్లో? అలాగే అక్కడ ఉన్న విద్యార్థులు రెడీగా ఉన్నారు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినీలు సామాజిక న్యాయం గురించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కులగణన జరిగిన తర్వాత ఓబీసీల యొక్క కులాల లెక్క తేలిన తర్వాత కూడా రిజర్వేషన్లు పెంచకుండా ఇంకా ఉన్నంతనే ఉంచి ఏదో పెంచుతున్నాము అని చెప్పేసి 2%, 3% పెంచినా కూడా ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం ఖచ్చితంగా సామాజిక న్యాయం కోసం పోరాటం విద్యార్థినులు ఖచ్చితంగా చేస్తారు. దీనికోసం ఇంకా ఇది కులగణన జరిగిన తర్వాత ఎంత పెంచుతారో దాని తర్వాత కూడా ఇంకెంత చేయాలి అనే దానిపైన కూడా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు యూత్ కౌంటర్లో మీరు చూసినట్లయితే కులగణన చేసిన తర్వాత సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తామని, రిజర్వేషన్లు మేమెంతో మాకంత బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు కూడా విద్యార్థులు యువత ఆగేది లేదు, ఉద్యమాల్లో పాల్గొంటారని, ఉద్యమాన్ని ఉధృతంగా దేశవ్యాప్తంగా చేస్తారనేసి తెలియజేస్తున్నారు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయిన మధు గారికి, మురళీ గారికి, అలాగే విజయ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక అంశంపై నెక్స్ట్ యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.